బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జయలలిత సమాధి వద్ద శశికళ నివాళులు అర్పించారు. పోయస్ గార్డెన్ నుంచి నేరుగా మెరీనా బీచ్ లోని జయ సమాధి వద్దకు ఆమె చేరుకున్నారు. అనంతరం రాజ్ భవన్ కు చిన్నమ్మ బయలుదేరారు. తమకే ఎమ్మెల్యేల బలం ఉందని శశికళ ధీమా వ్యక్తం చేశారు. Photographer, mount go. G. You go straight. ప్రెజెంట్ అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ మోహన్ మనకి అందుబాటులో ఉన్నారు. మోహన్, చెప్పండి, శశికళ టైం వచ్చింది. గవర్నర్ విద్యాసాగర్ని కలుస్తున్నారు. ఆమె ఎంతసేపు భేటీ ఉండే అవకాశం ఉంది? భేటీ అనంతరం ఆమె ఏమన్నా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? తాజా పరిణామాలు, తాజా అప్డేట్స్ అక్కడ ఏ విధంగా ఉన్నాయి? సంధ్యాభవాని ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలలో తుది అంకం ఇప్పుడే చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పన్నీరు సెల్వం శకం ముగిసినట్టుగా భావించవచ్చు. అంటే ఆయన గవర్నర్ తో భేటీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గవర్నర్ కు విన్నవించాడు. అయితే ఇక్కడ శశికళ తన వ్యూహానికి మరింత పదులు పెట్టింది. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఎంపీల బృందం కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కేంద్రం ఆడుతున్నటువంటి నాటకంగా భావించి కేంద్రానికి ఒక బృందాన్ని పంపడం జరిగింది. ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా తంబిదురై నేతృత్వంలో ఢిల్లీ వెళ్ళినటువంటి వారందరూ కూడా ఢిల్లీలో ప్రధానమంత్రిని రాజ్నాథ్ సింగ్ ని కూడా కలిసినట్టుగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే బీజేపీ చెడ్డపేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉందన్నటువంటి హెచ్చరిక చేయడం జరిగింది. మరోవైపు కాన్ఫిడెంట్ గా ఈ రోజు పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరినటువంటి చిన్నమ్మ నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించి అక్కడ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి పత్రాలన్నింటినీ కూడా ఆమె పాదాల వద్ద పెట్టి పూజలు చేసి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. చాలా మౌనంగా ఎక్కడ కూడా ఆమె ఏం మాట్లాడకుండా గుంబనంగా ఇంటి నుంచి బయలుదేరినటువంటి శశికళ వెనక భారీ స్థాయిలో కాన్వాయ్ కూడా బయలుదేరింది. వందల సంఖ్యలో వాహనాలు బయలుదేరినటువంటి పరిస్థితి ఉన్నాయి. పోయస్ గార్డెన్ లో ఆమె నివాసం వద్ద భారీగా అభిమానులు, ఏఐడిఎంకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేరుకున్నారు. అదేవిధంగా మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్ద కూడా శశికళ రాబోతుందని తెలియడంతో భారీగా అక్కడికి ఏఐడిఎంకే కార్యకర్తలు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరోవైపు భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. రాజ్ భవన్ మార్గం అంతా కూడా పోయస్ గార్డెన్ నుంచి బీచ్ వరకు కూడా మెరీనా బీచ్ నుంచి రాజ్ భవన్ వెళ్లే మార్గం అంతా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. మరోవైపు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నటువంటి నేపథ్యంలో మెజారిటీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఎక్కడికెక్కడ రాజ్భవన్ వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటిని కూడా నివారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే పన్నీర్ సెల్వం చెప్పదలుచుకున్నదంతా చెప్పారు, చేయవలసిన పనులన్నీ కూడా చేశారు. మరి ఇప్పుడు శశికళ చిన్నమ్మ రాజ్భవన్ కు చేరుకున్న తర్వాత ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. అయితే చిన్నమ్మ వెళ్తున్నటువంటి క్రమం చూసుకున్నట్లయితే చిన్నమ్మ ఖచ్చితంగా తన చేతిలో కొన్ని పత్రాలు పెట్టుకుని బయలుదేరింది. రాజ్భవన్ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినటువంటి పత్రాలను ఎమ్మెల్యేలందరూ తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని సంతకాలు చేసినటువంటి పేపర్లన్నింటినీ కూడా తీసుకుని బయలుదేరినట్టుగా తెలుస్తుంది. తమ డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి తాము ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులకు విలువనిచ్చి తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలన్నటువంటి ఏకైక డిమాండ్ తోనే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని అక్కడ
ఢిల్లీకి వెళ్ళినటువంటి తంబిదురై బ్యాచ్ కూడా కేంద్రానికి విన్నవించినట్టు తెలుస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. దానికి బీజేపీ బాధ్యత వహిస్తారని చెప్పి కూడా అక్కడ నేతలతో సంప్రదించినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్నటువంటి వారందరూ కూడా కేంద్రం ఎక్కడ జోక్యం చేసుకోలేదని చెప్పి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి కూడా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా డైరెక్ట్ గా శశికళ గానీ ఆమె వర్గీయులను బహిరంగంగా విమర్శలు చేయకపోయినప్పటికీ కేంద్రం నిన్న వెంకయ్య నాయుడు ఈ రోజు రాజ్నాథ్ సింగ్ బహిరంగంగా వచ్చి కేంద్రం తమిళనాడు వ్యవహారాల్లో కానీ ఏఐడిఎంకే అంతర్గత వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోలేదని ఆ స్థాయి నాయకులు వచ్చి ప్రకటించడంలో వీరి యొక్క ప్రెజర్ ఏ మేరకు ఉందన్నది కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద తంబిదురై ఒక ఆశాజనకమైనటువంటి వార్తని శశికళకు అందజేసినట్టుగా తెలుస్తుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది, మీరు వెళ్ళండి అన్నటువంటి సంకేతంగా ఇచ్చినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే శశికళ నివాసం ఉంటున్నటువంటి జయలలిత పోయస్ గార్డెన్ వద్ద భారీగా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కూడా కనిపించింది. చిన్నమ్మ వాల్గయ్య అంటూ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి నినాదాల్లో ఒక కొత్త రకమైనటువంటి ఉత్సాహం కనిపించింది. ఇంతకు ముందున్నటువంటి గందరగోళం అయితే గంట నుంచి ఏమాత్రం కనిపించడం లేదన్నది అక్కడ నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద అయితే 7:30కు రాజ్భవన్ కు వెళ్ళనున్నటువంటి శశికళ తనతో పాటు సీనియర్ నాయకులతో పాటుగా రాజ్యాంగ నిపుణులు కూడా వెంట పెట్టుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తనకు 10 మంది వెళ్ళనున్నటువంటి ఆ టీంలో రాజ్భవన్ లోకి వెళ్ళిన తర్వాత గవర్నర్ కు కూడా కొన్ని ఆమె చెప్పే అవకాశాలు ఉన్నాయి. తనకు ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా తనకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయకుండా హక్కులను కాపాడాలని చెప్పి మొదటగా ఆమె విజ్ఞప్తి చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆమె రాజ్భవన్ కు చేరుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దారి పొడవునా కూడా చిన్నమ్మకి స్వాగతాలు, అదేవిధంగా చిన్నమ్మకు జేజేలు అంటూ భారీ స్థాయిలో ఆమెకు అభిమానులు పార్టీ కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి. పన్నీర్ సెల్వం వైపు చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి ఉత్సాహం కనపడలేదు. పన్నీర్ సెల్వంలో ఉత్సాహం ఉన్న పన్నీర్ సెల్వం వర్గీయుల్లో ఆ రకమైనటువంటి ఉత్సాహం కనపడినటువంటి పరిస్థితి. పన్నీర్ సెల్వం వెనకాల వచ్చినటువంటి వారిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పోయస్ గార్డెన్ లో ఉన్నటువంటి శశికళ బయలుదేరంగానే పోయస్ గార్డెన్ కి క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొంతమందిని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణానైనా ముఖ్యమంత్రిగా తనకు నిరూపించుకునే అవకాశం ఇచ్చినా అంటే వీరి అభ్యర్థులను మన్నించి ఒకవేళ నిర్ణయం వస్తే అందరూ కూడా వెంటనే రాజ్భవన్ కు వచ్చే విధంగా వెంటనే తన ప్రమాణం కూడా చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి ఏదో సంకేతాలు అయితే వచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారిలో ఆ ఆశ కనిపిస్తున్న నిన్నటి వరకు ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి నిస్పృహకు కూడా వీడినట్టుగా ఏఐడిఎంకే వర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంజయ్ భవాని. అయితే మోహన్ మనం ఇక్కడ చూసినట్లయితే శశికళ దగ్గర ఏదైతే నాకు మెజారిటీ ఉంది అని చెప్పి అంటున్నారో ఆ 130 మందిలో కేవలం ఆమెకు మెజారిటీ ఉన్నది కేవలం అంటే ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా కూడా పన్నీర్ సెల్వం వైపే నడవటానికి రెడీగా ఉన్నారని చెప్పి ఒకవైపు పన్నీర్ సెల్వం చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజు మనం అక్కడ శశికళ కాన్వాయ్ బయలుదేరిన దగ్గర పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఆమె వెనుక ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు కావచ్చు, ఆమె బల నిరూపణ అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ పరిణామాల్ని ఎలా చూడాలి? పన్నీర్ సెల్వం వెనుక వచ్చేటువంటి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం పొలిటికల్ గేమ్ లో సెకండ్ పార్ట్ మాత్రమే పన్నీర్ సెల్వం చెప్పడం జరుగుతుంది. అంటే తన వెనక కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారని. అయితే శశికళ చెప్తున్నటువంటి అంశం, వాదిస్తున్నటువంటి అంశం, గవర్నర్ ముందు ఉంచబోతున్నటువంటి అంశం పన్నీర్ సెల్వంతో సహా తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి రాజ్యాంగ పరంగా తనకున్నటువంటి హక్కును కాపాడండి, రాజ్యాంగ పరంగా తనకు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి పన్నీర్ సెల్వంతో సహా ఏఐడిఎంకే నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 135 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మీరు తీర్పునివ్వాలన్నది మాత్రమే వారు అభ్యర్థించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గందరగోళాలకు వీటన్నిటికీ తర్వాత రెండవ ఆప్షన్ గా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి ఆప్షన్ శశికళ యొక్క మొదటి ఆప్షన్, శశికళ వర్గీయుల యొక్క మొదటి ఆప్షన్ ఏదైతే 3 రోజుల క్రితం జరిగిందో పార్టీ ఏఐడిఎంకే పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా పన్నీర్ సెల్వంతో మొదలుకొని 135 మంది సంతకాలు ఉన్నాయి కాబట్టి ఈ సంతకాలకు విలువ ఇచ్చి ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి సంతకాలకు గౌరవం ఇచ్చి తనను శాసనసభాపక్ష నేతగా ఆమోదించి ముఖ్యమంత్రిగా తనను గుర్తించాలన్నది ఆమె మొదటి డిమాండ్. ఆ రకమైనటువంటి డిమాండ్ అంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం చెప్తున్నటువంటి వాదంలో ఇది రెండవ ఆప్షన్ మాత్రమే.
ఒకవేళ ఆ ఆప్షన్ కు అంగీకరించకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాల్లో బలాబలాలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శశికళ మొదటి వాదన ఇదే ఉన్నట్టుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదో ఒక సంకేతం అయితే వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, పన్నీర్సెల్వం అనుకున్నటువంటి జనము, ఎమ్మెల్యేలు, లేదా శశికళ వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ దాటి శశికళ వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎన్ని గేమ్స్ ఆడినా ఇక్కడ అల్టిమేట్ గా ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తే వారు ముఖ్యమంత్రి కావాల్సిందే. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలలో శశికళ ఒక చెయ్యి పైకి సాధించిందనే ఇప్పుడు నిరూపితమైనటువంటి అంశం. అయితే ఇక్కడ రాజ్యాంగపరంగా ఇప్పటి వరకు గవర్నర్ గాని, రాజ్భవన్ గాని ఎవరు కూడా ఆమెకు ఉన్నటువంటి కేసుల గురించి ప్రస్తావించకపోయినా విశ్లేషణలు, అదేవిధంగా రకరకాలైనటువంటి ఊహాగానాల నడుమ ఆమె పైన ఉన్నటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు చర్చకు వచ్చింది. కాబట్టి టెక్నికల్ అంశాలు ఏ విధంగా ప్రస్తావిస్తారు, మరి ఇప్పటి వరకు జరిగినటువంటి టెక్నికల్ అంశాలకు ప్రస్తావన రాజ్భవన్ లో వస్తుందా, గవర్నర్ ఈ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందా అంటే అది గవర్నర్ యొక్క విచక్షణ మీద ఆధారపడింది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశాల్లో ఏది రాజ్భవన్ కానీ, లేదా కేంద్రం కానీ, లేదంటే రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఏ యొక్క రాజ్యాంగానికి లోబడి చెప్పవలసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి మరి ఇప్పుడు కేంద్రం దీన్నంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం తర్వాత, అంటే ఇక్కడ జరిగిన పరిణామాల తర్వాత ఇవన్నీ విశ్లేషణకు ఉపయోగపడతాయి. కానీ శశికళ అభ్యర్థులను గవర్నర్ ఏ విధంగా స్వీకరిస్తారన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సంధ్యా భవాని. ఇక ఇదే విషయంపై